ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచ వ్యాప్తంగా గురు పౌర్ణమి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మన విశాఖ గాజువాక సమతానగర్ సాయి మందిర్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సాయినాథుడు నేరుగా కూడా అభిషేకం చేసుకునే భక్తులు అభిషేకం చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు క్యూ లైన్లోని తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్న పరిస్థితులన్నీ మనకి కనిపిస్తాయి. పూర్తిగా చూసుకోవచ్చు కుటుంబ సమేతంగా వచ్చి సాయినాథుని దర్శించుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏదైతే మనం సాయినాథుని విజువల్స్ లో చూస్తున్నామో చాలా అపురూపంగా ఇక్కడైతే మనకి సాయినాథుడు దర్శనం ఇస్తున్నారు. భక్తులు కూడా నేరుగా ఏకాదశి రుద్రాభిషేకం కూడా నేరుగా భక్తుల చేతుల మీదకే సాయినాథుడికి రుద్రాభిషేకం చేసుకున్న విజువల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఈ ఆలయంలో ఉన్నట్టయితే ప్రతిదీ కూడా చాలా విశిష్టంగా కూడా ఆలయంలో కనిపిస్తున్న పరిస్థితులు అయితే మనకు ఉన్నాయి. మరోపక్క మనం చూసుకోవచ్చు సాయినాథుడికి అభిషేకం ఆరాధన రూపంలో కూడా ప్రసాదం రూపంలో కూడా వివిధ రకాల స్వీట్లన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన ఆ పరిస్థితులు కల్పిస్తున్నాయి. 1, 2 కాదు సుమారుగా 100గా పైగా కూడా అన్ని రకాల స్వీట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు మనకి కనిపిస్తాయి. మరోపక్క చూసుకోవచ్చు సాయినాథుల ఆలయం ఎక్కడ చూసుకుంటే చాలా సుందరంగా కూడా ముస్తాబు చేసిన పరిస్థితులన్నీ మనకు కనిపిస్తున్నాయి. భక్తులు కూడా తెల్లవారుజాము నుంచి వచ్చి సాయినాథుని దర్శించుకొని పూజలు చేస్తున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తాయి. ఇంత విశిష్టత కలిగిన ఈ ఆలయంలో మనం చూసుకున్నట్టయితే మనం నేరుగా కూడా మనం చూసుకోవచ్చు సాయినాథుని మన విజువల్స్ లో కూడా చూపిస్తున్నాం. ప్రతి ఒక్క వచ్చిన భక్తులు కూడా వారి చేతుల మీదుగా కూడా రుద్రాభిషేకం చేసిన అవకాశం ఈ ఒక్క ఆలయంలోనే మనకి కనిపిస్తున్నట్టు కూడా మనకి నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితులు. మనతో పాటు ఇంత చక్కగా ఇంత సుందరంగా ఈ రోజు గురు పౌర్ణమి నిర్వహిస్తున్నారంటే దాని వెనకాల ఒక మహాశక్తి ఒక నిర్వాహకులు ఉంటారని ఖచ్చితంగా భావచ్చు. అటువంటి నిర్వాహకులు కూడా ఇక్కడ మన ముందు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి ఇంత సుందరంగా ఈ రోజు గురు పౌర్ణమి మహోత్సవాలు నిర్వహించడం గల కారణం ఏ విధంగా ఎన్ని రోజులు వీళ్ళకి పట్టిందనే విశిష్టత కూడా వారు మాట్లాడి తెలుసుకుందాం. ఆలయానికి సంబంధించిన చైర్మన్ సత్యంబాబు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి గురు పౌర్ణమి మహోత్సవం ఏంటి, మీ ఆలయ విశిష్టత ఏంటి సార్? ఆలయ విశిష్టం ఏంటంటే ఎవరు భక్తులు ఏ విధమైన కోరికలతో వచ్చినా ఏ కోరుకున్నా సరే ఆ కోరికలు కంపల్సరిగా నెరవేరుతున్నాయి. నెంబర్ 1 పాయింట్. తర్వాత ఇక్కడ క్రమశిక్షణ మొదటి నుంచి కూడా గత 11 సంవత్సరాల నుంచి టెంపుల్ ప్రతిష్ఠ జరిగిన నాటి నుంచి నేటి వరకు కూడా ఒక క్రమశిక్షణ శుచి శుభ్రత ఆలయ పరిశుభ్రత ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తున్నాము. ఇక్కడ అలాగే మా కమిటీ వాడు కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రమించి నిస్వార్థంగా పనిచేయడం వలన ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ నేటికి ఈ స్టేజ్కి చేరుకున్నాం. ఇంకా దీన్ని ఇంకా ఫర్దర్గా అభివృద్ధి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాము. అలాగే ఇక్కడికి గుడికి వచ్చినటువంటి అతి సామాన్యమైనటువంటి భక్తుడు చాలా బాగుంది అక్కడ పెట్టిన అన్నప్రసాదం కానీ చాలా శుభ్రంగా శుచిగా రుచిగా ఉన్నదని చెప్పి సంతృప్తి చెందాలి. ఇక్కడ దర్శనానికి వచ్చినటువంటి సామాన్యమైన భక్తుడు ప్రతి ఒక్కరు కూడా సంతృప్తిగా దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని వెళ్ళి వాళ్ళు చాలా బాగుంది అనేటువంటి స్టేజ్ మెయింటైన్ చేయాలని అదే దృక్పథంతో అతి సామాన్యమైన భక్తుడికి ప్రయారిటీ ఇస్తూ మేజర్ డోనర్స్ ఉండొచ్చు కానీ వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ వేరు. నేనైతే అతి సామాన్య భక్తుడికి చాలా బాగుంది సక్రమంగా దర్శనం జరుగుతుంది ఏ ఇబ్బంది లేకుండా చేయిస్తున్నారు అనేటువంటి పేరు ఈ టెంపుల్కి తీసుకురావాలనేటువంటి దృఢ సంకల్పంతోనే ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేస్తున్నాము. అదే మాకు గుడి అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం ఆ ఒకటే. సామాన్యమైన భక్తుడికి కూడా ఇక్కడ విలువిచ్చి ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకొని ఆ దర్శనం చేయించి ఆయన పిల్లలతోని ఫ్యామిలీతోని శుభ్రంగా సెక్యూరిటీగా బయటికి పంపించే వరకు బాధ్యత తీసుకొని చేస్తున్నాం. కాబట్టి ఈ టెంపుల్ ఈ విధంగా అభివృద్ధి చెందడానికి మా దృక్పథమే మా కమిటీ చేసే సర్వీసే మెయిన్ అని చెప్పేసి ఈ సందర్భంగా మా కమిటీ వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి సార్ గురు పౌర్ణమి మహోత్సవం అంటే సార్? బాబా వారికి ఏంటంటే చాలా ఇష్టమైన రోజు అండి ఈ గురు పౌర్ణమి అనేది. ఈరోజు మన గాజువాకలే కాదు ఎక్కడ సాయిబాబా ఆలయాలు ఉన్నాయంటే గురు పౌర్ణమి చాలా ప్రతిష్టగా తీసుకుంటారు. భక్తులకి చాలా విశిష్టమైన రోజు అండి. సాయి భక్తులు మరి ముఖ్యంగా ఈరోజు ఉదయం 5 గంటల నుంచి కూడా భక్తులు తండోపతండాలకు వస్తున్నారంటే కారణం ఆ సాయి యొక్క మహిమ.
ఈరోజు ఈ గుడిలో చాలా మందికి బాబా గారి యొక్క దర్శనం జరిగిందండి. ఇక్కడ ఏదంటే ఇక్కడికి వచ్చారనుకోండి, ఏదైనా కోరిక కోరారనుకోండి, ఆ కోరిక తక్షణమే నెరవేరుతుందండి. ఆ యొక్క ఈ గుడి యొక్క ప్రత్యేకత ఇది. అంటే ఈరోజు మనం బాబా వారికి 108 రకాల ప్రసాదాలు అవనివ్వండి, ప్రతిరోజు జరిగే అన్న ప్రసాదం అవ్వండి, ఈరోజు మనం 10,000 మంది వరకు మనం భోజన కార్యక్రమం, అదేనండి అన్నప్రసాదన కార్యక్రమం బాబావారికి తరపున మన అందరూ భక్తులందరూ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అయితే ఈరోజు చూడండి, అలంకరణ కానీ, బాబావారికి అలంకరణ కానీ భక్తుల చేతుల మీదుగా మనం ఈ యొక్క బాబావారికి అభిషేకం చేసుకునే అవకాశం అనేది ఈ గురు పౌర్ణమి రోజు మన కమిటీ వారు భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుందండి. ఈరోజు గాజువాకే కాదండి, విశాఖపట్నంలో ఉండే అన్ని ఏరియాల నుంచి కూడా మనకి ఇక్కడికి తండోపతండాలకు వస్తున్నారండి. ఉదయం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం మధ్యాహ్నం 12 హారతయ్యే వరకు కూడా ఇలా జరుగుతూ ఉంటుందండి. ఈరోజు నాకు ఈ అవకాశం అది ఇదే విధంగా ప్రతిసారి కూడా ఈ బాబా ఆలయంలో ఏదైనా ప్రత్యేక కార్యక్రమం జరిగిందంటే దానికి పూల అలంకరణ చేసే అవకాశం నాకు ఇచ్చినటువంటి చైర్మన్ గారు కానీ, మరీ ముఖ్యంగా ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. గాజువాక ప్రజలందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్. గురు పౌర్ణమి మహోత్సవాల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న షిరిడి సాయినాథ్ ఆలయాలన్నీ కూడా భక్తులతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖ సమతా నగర్ లో గల షిరిడి సాయి మందిరంలో చూసుకుంటే నేరుగా భక్తులు ఇక్కడ రుద్రాభిషేకం చేసుకునే అవకాశం కల్పించిందంటూ కూడా భక్తులందరూ చెప్తున్న పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో.